హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్యా ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ తోటి ఇన్స్టెంట్గా దోశ అండి. దానికోసం మనం ఇలా 2 కప్పులు ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత 1 కప్పు బేసిన్ యాడ్ చేసుకోవాలి. అలాగే రైస్ ఫ్లోర్ కూడా 1/4 కప్ తీసుకోవాలి. క్రిస్పీగా వస్తుందండి దోశ. దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా తిప్పుకొని తర్వాత దీనికి కావాల్సిన 2 కప్పులు పెరుగండి. ఆ పెరుగు కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీళ్లు కూడా యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని దోశ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత 1 పావు టేబుల్ స్పూను సోడా కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత తవ్వాని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకుంటే మనకి ఈజీగా దోశ బ్యాటరు స్ప్రెడ్ అవుతుంది కనుక మనం ఇలా తీసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ చుక్కలు కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ కానివ్వాలండి. దాంతో మనకి ఇన్స్టెంట్గా ఓట్స్ దోశ రెడీ అయిపోతుంది. దీనిపైన తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే మనకి రుచికి చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెడీ.